రా ఎన్టీఆర్ పేరుతో తిరుపతిలో ఈ నెల 18వ తేదీన మీటింగ్ జరుగుతుంది అనేది అవాస్తవం అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్. తిరుపతి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి రా ఎన్టీఆర్ పేరుతో కార్యక్రమం జరపాలని అంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని అంటున్నారు. 100 కోట్లతో సేవా కార్యక్రమాలు అనేది కూడా అవాస్తవమన్నారు. దీని వెనకాల ఎవరు ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ కన్వీనర్ కృష్ణ యాదవ్. నేనేం చెప్తాను, రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ గారికి కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళేదో సేవా కార్యక్రమాలతో పెట్టుకుని వాళ్ళేదో వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే తప్పు లేదు. మీరు తిరుపతిలోనే పెట్టి మీడియా పాయింట్ ఉందని చెప్పి కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశంతో పెట్టారని నేను సాయంత్రానికి మాకు అర్థం. అప్పటికి మా వాళ్ళంతా ఫోన్ చేసేగడికి అతను వాళ్ళంతా స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు మళ్ళీ ఏదో సరిగ్గా మాట్లాడలేదనేసి ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఏం జరిగిందంటే మాకు అనిపించి మేము డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తే కానీ ఇది, ఎందుకంటే వీళ్ళు 18వ తేదీ హీరో వచ్చేస్తాడు, స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు తాజ్ అని, ఆ విధంగా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తే ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి. ఎన్టీఆర్ గౌరవ ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా, ఎన్టీఆర్ అభిమానులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా జరుగుతుంది కాబట్టే మేము డైరెక్ట్గా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చేదానికి నేను డిసైడ్ అయ్యి అందరికి వీడియోస్ ఇస్తున్నాం. ఇది అంతా ఫేక్ న్యూస్. వాళ్ళు ఏదైనా చేసుకోగలిగితే చేసుకునే సేవా కార్యక్రమాలు తప్ప ఆ ముసుగులో మాకు కానీ, అంటే నందమూరి అభిమానులకు కానీ, హీరో గారికి కానీ ఇబ్బంది కలిగే విధంగా చేస్తే కూడా ఖచ్చితంగా న్యాయపరంగా ఎస్పీ గారికి రేపు కంప్లైంట్ ఇచ్చి దీని అంతా వెనకాల ఉండేది ఏం చేస్తున్నారు రేపు కంప్లైంట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఎవరు ఈ వారికి కాంట్రవర్సీ చేయకుండా ఏదున్నా కూడా హీరో ఆఫీస్ నుంచి వాళ్ళు అప్పటికి 2 సార్లు వీళ్ళకి సంబంధం లేదని ఆల్రెడీ వచ్చింది. మేలో ఒకసారి వచ్చింది, నిన్న ఒకసారి వచ్చింది. సరే, అది సరిగ్గా సర్క్యులేట్ కాలేదనే వాయిస్ ఇస్తున్నాము. దానివల్ల మేము నెక్స్ట్ వచ్చి రేపు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి దానిపైన వెనకాల ఉండేది ఎవరు ఏంది దానిపైన చర్యలు తీసుకోమని న్యాయపరంగానే పోతున్నాం. రేపు వాళ్ళని అడ్డుకునేది ఉండదు, ఏమి ఉండదు, వాళ్ళ పనులను చేసుకొని పోవచ్చు. ఏమి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మేము అవన్నీ చేయదలుచుకోలేదు. అందులో ఎన్టీఆర్ అభిమానులకి అంత అవసరం కూడా రాదు. కాంట్రవర్సీ చేసి చట్టపరంగానే మేము పోతాం.